ప్రస్తుతం మనం విజయవాడలోని పోసాని డ్రై ఫ్రూట్స్ దగ్గర ఉన్నాం. చాలా అరుదుగా దొరికేటువంటి నట్స్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అసలు ఇక్కడ స్పెషల్ ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకురాలు మాధవిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గర అసలు స్పెషల్ ఏంటి, అసలు దీన్ని ఈ డ్రై ఫ్రూట్ షాప్ని ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇది జస్ట్ చిన్నగా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎప్పుడో కలిసినప్పుడు అనుకోకుండా స్టార్ట్ చేశాం దీన్ని. తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. చివరికి నేను రన్ చేస్తున్నాను ఇప్పుడు. కానీ ఇప్పుడు దేవుడి దేవాలు బాగానే ఉంది, సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. బట్ మన స్టేట్లోనే కాకుండా అదర్ స్టేట్స్కి కూడా రీచ్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడా దొరకని 33 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ నా షాప్లో ఉంటాయి. అండ్ ఒక్కటి కూడా ప్రాసెస్ చేసింది కానీ లేకపోతే మనకు ప్రిజర్వేటివ్స్ వాడింది కానీ ఉండదు. ఎక్కడ పండుతాయి అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ 2 times వెళ్తాయి ఇయర్లీ. అక్కడి నుంచి తెప్పించుకుంటాను. ఎప్పుడన్నా అడపదడప నాకు అవసరమైతే అర్జెంట్ అయితే 1 or 2 times ఇక్కడ ఎక్కడన్నా కొంటాను తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ లోకల్గా కొనడానికి ఇష్టపడను. బయట నుంచే తెప్పించుకుంటాను అన్ని. నేనే వెళ్తాను 2 times. అండ్ మన దగ్గర అసలు ఆయిల్ తీయని బాదాం ఒకటి ఉంటుంది, నెంబర్ 1 బాదాం. ఆ బాదాంలో ఫస్ట్ హైయెస్ట్ క్వాలిటీ వచ్చేటప్పటికి మామరా అండి. మామరా అంటే టేడీ మెడీగా ఉంటాయి, వంకర టింకర్గా ఉంటాయి. అది అసలు ఆయిల్ తీయరు, చాలా బాగుంటుంది. ఇది సెకండ్ హైయెస్ట్ క్వాలిటీ. దీని పేరు వచ్చేటప్పటికి సనోరా. ఇప్పుడు నేనంటే కొంచెం ఏజ్ అయ్యాను కనుక మీరందరూ యంగ్స్టర్స్ కనుక దీన్ని పట్టుకుని ఒక బాదాం ఇలా నొక్కితే ఒక డ్రాప్ ఆయిల్ కింద పడుతుంది. ఆయిల్ తీయంది 100%, నేను గ్యారంటీ ఇవ్వగలను. సో ఇది రేట్ ఎక్కువ అని అనుకున్నా కూడా మంచి ఫుడ్ తినాలనే ఉద్దేశంతో సో అదే పెట్టడం జరిగింది. అలాగే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెకండ్ క్వాలిటీ పెట్టడానికి పెట్టను ఇప్పుడు కూడా. ఇది సనోరా అని సెకండ్ హైయెస్ట్ క్వాలిటీ బాదాం అనమాట. ఆయిల్ తీయని బాదాం ఇది. అసలు బాదాం తినడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడగకపోయినా సరే నేను చెప్పి అమ్ముతూ ఉంటాను. ఇది తినడం వల్ల ఏంటి అని అంటే హార్ట్కి ముందు మంచి ధైర్యాన్ని ఇస్తుంది, ఒక శక్తిని ఇస్తుంది మనకి. అండ్ మనకి స్కిన్కి కూడా చాలా స్మూత్నెస్ ఇస్తుంది. ఏ డ్రై ఫ్రూట్ అందరూ చెప్తున్నారు బయట డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినండి అని. దయచేసి చెప్తున్నానండి, నాకున్న నాలెడ్జ్ పరిధిలో నేను చెప్తున్నా, ఏ డ్రై ఫ్రూట్ని నానబెట్టద్దు, ఒక్క ఎక్సెప్ట్ బాదాం. బాదాం తొక్క తీసి తినాల్సిందే, లేకపోతే యాజ్ టీజ్గా మోషన్లో యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ పీల్ అనమాట. అది అరగక మీకు డైజెషన్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బాదాం అనేది డెఫినెట్గా మీరు నానబెట్టి తొక్క తీసి తినాలి. చాలామంది మనకి అక్రూట్ నానబెట్టి తినమంటున్నారు. చిన్న లాజిక్ అండి, అక్రూట్ నానబెడితే పైన మీకు నీళ్లు చూడండి ఎట్లా వస్తాయి, వాటర్ తెట్టు ఆయిలీగా వస్తాయి. ఇంకేముంది అందులో తెలిపోతే ఏదో ఈ యాసిడ్స్ ఉంటాయి, ఆ యాసిడ్స్ ఉంటాయి అంటారు. కానీ ఫ్రూట్ని యాసిడ్స్గా తినడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు, ఏమీ జరగవు. సో అక్రూట్ని అస్సలు నానబెట్టకండి ఎవరు కూడా, ఎక్సెప్ట్ బాదాం. ఏ డ్రై ఫ్రూట్ని నానబెట్టకండి, యాసిడ్స్గా కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి దయచేసి. బ్లాక్ బెర్రీస్, ఈ బ్లాక్ బెర్రీస్ ఏంటంటే మీకు ఇక్కడ చూస్తే కూడా జ్యూస్ కనపడుతూ ఉంటుంది ఇట్లా. ఈ బ్లాక్ బెర్రీస్ రోజుకి 2 ఇవాళ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ వెనస్డే వరకు తీసుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కనుక 0.5% per week మీకు హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని లోపల ఒక చిన్న సీడ్ ఉంటుంది, ఆ సీడ్లో కూడా ఒక పప్పు ఉంటుంది, దాంట్లో కూడా హై కాల్షియం ఉంటుంది. ఇది నెంబర్ 1 ప్రోడక్ట్. ఇక్కడ ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరికినా కూడా నా దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను నేను. నెంబర్ 1 ప్రోడక్ట్ అనమాట ఇది. అండ్ ఆఫ్టర్ దట్ క్రాన్బెర్రీస్ అండి. క్రాన్బెర్రీస్ ఇలా రెడ్గా ఎక్కడ దొరకవు, ఇవి ఇలా పండినట్టు. దీన్ని మనం బయట ఎక్కడ చూసినా నల్లగా ఎండిపోయి నల్ల ద్రాక్షలాగా మన ఈ రైజిన్స్ ఉంటాయి చూసారు, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇలా రెడ్గా దొరకవు. దీనివల్ల ఏంటంటే యూరినరీ ట్రాక్ ప్రాబ్లం ఉన్నా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా 15 daysలో కంట్రోల్ చేస్తాయి. ఇది రోజుకి మాత్రం 10-15 తీసుకోవాల్సిందే. ఇది చిన్నవి కనుక ఈజీగా తినచ్చు. కట్టా మీఠాగా ఉంటాయి, పులుపుగా తీపిగా అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి కిస్మిస్ అండి. మనకు బయట కిస్మిస్ మంచి చక్కగా నిగనిగలాడితే ఎల్లో కలర్లో లావుగా ఉంటాయి. అవన్నీ బెల్లం పాకంతో ఇంజెక్ట్ చేసినాయి. ఇవి ఇలా ఉండాలండి. అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి అవి. ఇది ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా, ఇది కిస్మిస్. ఈ కిస్మిస్ తినడం వల్ల లాభం ఏంటనేది కూడా నేను ఇక్కడ పెట్టాను. హైపర్ టెన్షన్ తగ్గడం కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. 10:30-11 టైంలో ఒక మార్నింగ్ టైంలో ఒక 5-6 కనుక కిస్మిస్ తింటే గ్యాస్ ప్రాబ్లం కనుక కంట్రోల్ అవుతుందని చెప్పి చాలా బాగా పట్టుకెళ్తూ ఉంటారు. కానీ నిజంగానే కిస్మిస్ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ దిస్ ఇస్ బ్లాక్ రైజిన్స్ అండి. ఇది అందరికీ తెలిసిందే. దీన్ని రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున్నే పిల్లలకి పడతారు ఆ వాటరు. అండ్ లేడీస్కి చాలా బాగా ఎందుకు ఉపయోగిస్తారంటే దీనిలో చిన్న ఇసుక రేణువంత సీడ్స్ ఉంటాయి.
అలా ఉన్నది దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా ఇంపార్టెంట్ అని పెడతా ఉంటారనమాట. ఇది పెకాన్ అండి. ఇది అక్రూట్లా ఉంటుంది కానీ దాని బ్రీడ్ కూడా కాదు. ఇది డిఫరెంట్. ఒకసారి అందరూ చూడండి. ఈ పెకాన్ తినటం వల్ల 40 days తింటే 85%, రోజుకి 5-6 తినాలండి, 85% మీకు మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అవుతాయి. లేదు అని అంటే కనుక నేను ఇంటికి వచ్చి డబ్బులు వాపస్ ఇస్తాయి. దీనికి అంత ఛాలెంజబుల్ ప్రోడక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న ముక్కను నేను చూపిస్తున్నాను. ఇలా నొక్కి చూపించినందువల్ల ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి. దీనివల్లనే మీకు అసలు ఆ మోకాళ్ళలో గుజ్జు అనేది ఫామ్ అవుతుంది. డెఫినెట్గా ఫామ్ అవుతుంది 100%. ఇంత చిన్న ముక్కకి అంత నొక్కిన తర్వాత కూడా మనకు చూడండి ఎంత ఆయిల్ వస్తుందో. అందరు కాజు ఇక్కడ బయట నుంచి తీసుకొస్తారు, మన వేటపాలెం అది ఇదని చెప్పి. నాకు అవన్నీ తెలియదు కానీ ఈ కాజు మాత్రం ఒక గుజరాత్ నుంచి ఒక మార్వాడి మా జ్యువెలరీ షాప్ అతను ఉన్నారు, వాళ్ళ మేనమా గారు పండిస్తారంటే ఆయన పంపిస్తున్నారు. 10 రెట్లు తీపిదనం ఎక్కువ ఉంటుంది ఇక్కడికన్నా. మీరు ఒకసారి టేస్ట్ చూస్తే ఇది బాగా తెలుస్తుంది అనమాట. స్పెషల్ వెరైటీ ఏంటంటే ఇది హిమాలయన్ గార్లిక్ అంటారండి. ఇది హిమాలయాస్లోనే పండుతుంది. కానీ ఇప్పుడు నవేడేస్ హిల్లీ ఏరియాస్ అన్నిట్లో ఎక్కడైతే చల్లని ప్రాంతాలు ఉంటాయో అన్ని చోట్ల పండుతుంది దీనిని కూడా నేను జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తెప్పిస్తాను. ఇది పైన ఇది షెల్తో ఇలా ఉంటుంది, ఒలిచిన తర్వాత ఇలా ఉంటుంది లోపల ఈ గార్లిక్ అన్నమాట. ఇది తినడం వల్ల ఏంటి అనంటే రోజుకి 3 పరగడుపుని తినాలి. ఇది తినడం వల్ల ఏంటి అనంటే హార్ట్లో ఉన్న డిస్కంఫర్ట్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మీరు షుగర్ కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. 15 daysకి 30-40 points కంట్రోల్ అవుతుంది అనమాట. షుగర్ కూడా కొంచెం మన వెల్లుల్లి కన్నా ఘాటు తక్కువే ఉంటుంది, తినొచ్చు, మనం తినేట్టుగానే ఉంటుంది. ఇది అంత ఘాటుగా తిననట్టుగా ఏమీ ఉండదు, ఎవరైనా తినొచ్చు. ఇది నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఇది ఎక్కడ దొరికినా కూడా ఎవరైనా సరే దానికి 3 issues ఎవరైనా ఉంటే కనుక ఫేస్ చేస్తే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇది హిమాలయన్ గార్లిక్ అంటారు దీన్ని. ఇది మనందరికీ తెలిసిన ప్రోడక్టే, అంజీర్ అంటారండి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అయాన్ కూడా ఉంటుంది ఇందులో. ఇది తినడం వల్ల లేడీస్లో ఉన్న పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా కంట్రోల్ అవుతాయి. ఒక్కసారి సైజ్ చూడండి ఎవరైనా సరే. ఈ సైజు మీకు ఎక్కడైనా ఇలా దొరికితే డెఫినెట్గా ఇలాగే కొనుక్కోండి. చిన్నవిగా ఉన్న అలా కొనుక్కుంటే అందులో ఉన్న ఆయిల్ని వాటన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసారని అర్థం చేసుకోండి. మీకు ఇలా తీయడం వల్ల ఇక్కడ ఇలా గింజలు కూడా బయటికి కనపడుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఆ గింజలు ఉంటేనే ఆ గింజల్లోనే ఆయిల్స్ ఉంటుంది, అదే తినాలి. ఇంత పెద్దది ఇలా చేసింది ఉండదు. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తారు అంతవరకే. చిన్నవి అనేటప్పటికి 2 times ప్రెస్ చేసేటప్పటికి అది కుంచుకుపోతుంది, చిన్నగా అయిపోతుంది, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి అన్నమాట. సో అందుకని ఈ అంజీర్ని ఇలాంటి సైజు దొరికితే చక్కగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి per month 4,000 or 5,000 మనం స్పెండ్ చేయగలిగితే బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండి. అందుకోసం అని చెప్పడం అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మా దగ్గర పంజేరి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, చాలామంది తీసుకుంటున్నారు. ఇందులో ఎండు ఖర్జూరాల పొడిలో ఆల్ డ్రై ఫ్రూట్స్, ఆల్ సీడ్స్, ఆల్ నట్స్ అండ్ ఆల్ బెర్రీస్ పౌడర్ చేసి ఇందులో పెడతారండి. బై మిస్టేక్ మీరు ఏదన్నా ప్రోడక్ట్ రోజు తినే డ్రై ఫ్రూట్ స్కిప్ చేసినా కూడా ఇది 2 spoons తింటే సరిపోతుంది. సో టేస్టీ అండ్ సో హెల్దీ. ఇది నెంబర్ 1 ప్రోడక్ట్ ఇన్ మై షాప్. మామూలు పిస్తా నార్మల్గా దొరుకుతుంది, షెల్ తీసేసి. అది కాకుండా రోస్టెడ్ పిస్తా, సాల్టెడ్ పిస్తా అని ఉంటాయి. సాల్టెడ్ పిస్తా తినడం వల్ల ఏంటంటే బీపీ పెరుగుతుంది, కొంచెం కొంతమందికి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం అని అంటారు. ఇట్స్ ఓకే, అది ఎవరు తీసుకోకుండా. ఇది రోస్టెడ్, జస్ట్ రోస్ట్ చేస్తారు, 0.5 degrees దగ్గర రోస్ట్ చేసి తీస్తారనమాట. ఈ రోస్టెడ్ పిస్తా తినడం వల్ల బీపీ పెరగదు, ఏమీ పెరగదు. ఇది చాలా నెంబర్ 1 ప్రోడక్ట్. ఇక్కడ రోస్టెడ్ పిస్తా గురించి కూడా రాసింది, చాలా మంచి ప్రోడక్ట్. ఇది అన్నీ కూడా ఇలా కళ్ళు తెరుచుకొని ఇలా ఉండాలండి, అది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా ప్రోడక్ట్లో చిన్నది పెద్దది అనేది కనపడదు, అన్నీ ఒకటే లెవెల్లో అట్లానే ఉంటాయి. ప్రూన్స్ మీరు చూస్తే కొంచెం మనకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇట్లాగా. ఈ ప్రూన్స్ తినడం వల్ల రోజుకి తినడానికి కూడా టేస్ట్ అంత అనిపించదు. మార్నింగ్ మనం రాత్రిపూట పడుకునేటప్పుడు 2 కానీ 3 కానీ ఒక 3-4 days తింటే చాలండి, 6 months వరకు ఫ్రీ మోషన్ అవుతుంది. ఓన్లీ ఫర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది నెంబర్ 1 ప్రోడక్ట్ అనమాట. చిన్న పిల్లలకి 3 years బేబీ దగ్గర నుంచి మీరు ఎవరికైనా పెట్టచ్చు. ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనమాట. నేను నియర్లీ 25 kgs తెప్పిస్తే 1 ప్యాకెట్ మిగిలింది నా దగ్గర, ఇవాళ అయిపోయింది. ప్రూన్స్ అంటారు దీన్ని. ఇది ఓన్లీ ఫర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. డెఫినెట్ అండి, 3 days తింటే 6 months వరకు ఫ్రీ మోషన్, నో డౌట్ ఇన్ దట్. ఈ మెకడోమియా ఏంటి అంటే వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ అండి. దీన్ని మించిన కాస్ట్లీ డ్రై ఫ్రూట్ లేదు.
చెప్పాలంటే నిజంగా కొన్ని వన్ టౌన్లోనూ పేరు కూడా నేను చెప్పను, కొన్ని షాప్స్లో ఉండొచ్చేమో, కానీ నేను పెట్టి ఫీచర్స్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాతే మన పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వాళ్ళు కూడా తెప్పించడం మొదలుపెట్టారనమాట. ఇది ఈ మెకడోమియాని మీరు నాలుగు మీద పెట్టుకొని తినటం మొదలు పెట్టేటప్పుడు సెలైవాకి టచ్ అవడంతోనే మీ హార్ట్లో ఉన్న డిస్కంఫర్ట్ని అండ్ మీకు ఉన్న ఒక రకమైన బీపీ, హై బీపీ అలా ఉన్నప్పుడు ఉన్న దాన్ని మీరు ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో నోటీస్ చేయగలుగుతారు. కంట్రోల్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, ఎంతో హెల్తీగా ఉంటుంది అనమాట మనకి. ఇది మెకడోమియా అండి దీని పేరు. ఇది కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ ఇన్ ద వరల్డ్. ఇది జాజికాయ అండి. మన స్పైసెస్లో మా దగ్గర స్పైసెస్ కూడా దొరుకుతాయి, దాంట్లో వన్ అమాంగ్ దెమ్ అనమాట. ఈ జాజికాయ మనకి ఇలా షెల్తో పాటు దొరికితే ఇలా కొనుక్కోవడం మంచిదండి. షెల్ తీసేస్తే మనకి జాజికాయ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఆ షెల్ తీసేసిన తర్వాత మనకి జాజికాయ ఏ సూపర్ మార్కెట్లోనే ఇట్లా దొరుకుతుంది. ఇలా చేస్తే కనుక డెఫినెట్గా అందులోంచి ఆయిల్స్ అన్నీ తీసేసారని అర్థం చేసుకోండి. ఈ షెల్తో పాటు ఉన్నదే జాజికాయ కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది బాగా ఫ్లమ్ ఉన్నవాళ్ళు, ఏజ్డ్ పీపుల్ కూడా ఇంత చిన్న చిన్న ముక్క నోట్లో పెట్టుకుని కొరుకుని తింటే ఫ్లమ్ ఇమ్మీడియట్గా కక్కేస్తారనమాట. ఫ్లమ్ చాలా కంట్రోల్ చేస్తుంది. ఇదేంటంటే కుంకుడుకాయలును, ఉసిరి, బాదాము, వేప వీటన్నిటితో ఇది ఒక్కసారి ఈ షాంపూతో వాష్ చేసుకుంటే తల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. మా దగ్గర నియర్లీ ఒక 500 బాటిల్స్ తెప్పిస్తే ఇవి మిగిలే. ఇది నెంబర్ 1 ప్రోడక్ట్ మా దగ్గర ఆయనది. అండ్ ఆయనది మెరుపు అని ఒక సున్నిపిండి కూడా పంపిస్తారు. ఈ 2 ప్రోడక్ట్సే చేస్తారు ఆయన సిన్సియర్గా అనమాట. దీంట్లో కూడా ఎన్నో 30 రకాలు ఎన్నో హెర్బల్స్తో చేశారు. ఇంత సున్నిపిండి బాడీ అంతా వస్తుంది. దీనికి చాలా స్కిన్ డిసీజెస్ అన్నీ పోతున్నాయి, చాలా బాగా వెళ్తుంది మా దగ్గర. ఇది కూడా నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఈ నిరంజన్ ఫల్ని మీరు రాత్రిపూట ఒక 3 పిక్కలు నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని గుజ్జు తీసేసి నీళ్ళల్లో నానబెట్టుకొని తాగితే ఎంత హెవీగా ఉన్న పైల్స్ ప్రాబ్లం అయినా సరే 3 డేస్లో కంట్రోల్ అవుతుందండి. 1 వీక్కి నార్మల్ అయిపోతారనమాట. ఇది నిరంజన్ ఫల్ అంటారు దీన్ని. కరోనా టైంలో 96 year old డాక్టర్ ఒక ఆయన ఆ టైంలో వచ్చి నాకు ఒక 1000 బాటిల్స్ ఇచ్చారండి. ఇవి మీరు ఫాస్ట్ మూమెంట్ మీ దగ్గర చాలామందికి వెళ్తున్నాయి, ఇవి పెట్టి సేల్ చేసుకోండి అమ్మ, బాగుంటుంది అని చెప్పి ఇచ్చారండి. ఇది ఒక్క డ్రాప్, మనం జస్ట్ డ్రాప్ అండి అంతే. ఇంత డ్రాప్ని మనం రబ్ చేసి ఇలా స్మెల్ చూస్తే ఇందులో ఉన్నది క్యాంఫర్ అండ్ కోకోనట్ ఆయిల్. మోర్ దాన్ దట్ నథింగ్ అండి, ఏం లేదు ఇందులో. క్యాంఫర్ అండ్ కోకోనట్ ఆయిల్ దీనివల్లనే మీకు ఈ గొంతులు ఇక్కడి నుంచి లంగ్స్ వరకు క్లియర్ అయిపోతుంది. అండ్ హెడేక్ తగ్గుతుంది, జలుబు, తుమ్ములు వచ్చే జలుబు కూడా ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో అయిపోతుందండి. డేట్స్లో అజ్వాయిన్ డేట్స్ అని, సఫాయి డేట్స్ అని చాలా రకాలు ఉంటాయి. ఈ అజ్వాయిన్ డేట్స్ ఓకే, ఈ 2-3 తింటాం మనం, లేకపోతే 4 తింటాం. కానీ మీకు మెడ్జోల్ డేట్స్ అని ఉంటాయి, ఈ కంపెనీవే, నాదేం స్పెషల్ నేను చెప్పను, ఒక్కొక్కటి ఇంత ఉంటాయండి. సో ఇది మీరు ఒక్కటి తింటే చాలన్నమాట. సో ఈ మెడ్జోల్ డేట్స్ తెలుసు కదా, డేట్స్లో మనకు అందరికీ అయోన్ ఉంటుంది, కాల్షియం ఉంటుందని, ఒక్కటి తింటే చాలు. ఈ బ్రెజిల్ నట్స్ మన జాక్ ఫ్రూట్లో ఉండే పనస గింజల్లాగా ఉంటాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా. ఇవి తినడం వల్ల ఏంటి అని అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ నివారిస్తుంది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ని మాత్రం 1 monthలో బాగా కంట్రోల్ చేస్తుందండి. ఎవరైనా సరే థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు వాడి టెస్ట్ చేసుకోండి, నాకు డబ్బులు ఇవ్వడినప్పుడు. ఇది చూసాం కదా, హిమాలయాలో దొరికేటువంటి వెల్లుల్లి లాంటి అనేకం ఇక్కడ చాలా అరుదుగా దొరికేటువంటి డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ కూడా మన పోసాని డ్రై ఫ్రూట్స్లో దొరుకుతూ ఉన్నాయి.